The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. చాలామందికి నేడు సంతానం కలగటం లేదు కదా. దీనిలో పురుషుల్లో చాలామందికి వీర్య కణాల లోపం, స్త్రీలలో అండాలు సక్రమంగా వృద్ధి కాలేదు అనే సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆయుర్వేద శాస్త్రంలో వీటికి చాలా రకాల ఔషధాలు, ఆహార విధానాలు, చాలా రకాల మార్గాలు తెలియజేశారు. కానీ చాలామంది వీటిని వాడుకోకపోవడం దౌర్భాగ్యకరం, వాళ్ళ దురదృష్టం. అయితే సహజ సిద్ధంగా సంతానం కలగాల్సిన విధానం పోయి నేడు కృత్రిమంగా సంతానం కలిగించే టెక్నాలజీకి ఎక్కువగా ఆహ్వానం పలుకుతున్నారు. దీనివల్ల భవిష్యత్ తరాలు ఏం జరుగుతుంది, తర్వాత ఈ టెక్నాలజీ ఎక్కడికి వెళ్తుంది, ఇది చెప్పలేం. కానీ నేడు చాలామంది తల్లులు మాతృత్వాన్ని రుచి చూసుకోలేకపోవడం, అంటే మాతృత్వాన్ని పొందలేకపోవడం అనేది వాళ్ళు కొందరు అదొక దౌర్భాగ్యకరంగానో లేకపోతే వాళ్ళ యొక్క అదొక లోపంగానో భావిస్తుంటారు. అయితే దీనికోసం మీరు ఏం కృషి చేస్తున్నారు అని అంటే వాళ్ళలో ఏ కృషి ఉండడం లేదు. ఎందుకంటే మంచి ఔషధాలు వాడుకోవడం కానీ, లేకపోతే మంచి ఆహార పదార్థాలను సేకరించి వాడుకోవడం కానీ ఇలాంటివి ఏమీ లేవు. అయితే మనకు ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిండే ద్రవ్యాలని మీకు రకరకాల ఎపిసోడ్స్లో ఒక్కో దాని గురించి తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే మనకు మంచి వీర్య కణాలని, అండాలని ఉత్పత్తి చేయగలిగే ద్రవ్యాల్లో లైంగిక శక్తిని కానీ, అలాగే వాటి యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసే వాటిలో ఈ యొక్క పుత్రంజీవ గింజలు, దీని పేరే పుత్రంజీవ. అంటే మీకు పుత్ర సంతానం కలగాలన్నా కూడా ఇది పనిచేయగలుగుతుందేమో, అంతటి విధానం కలిగిండేది, అంతటి గొప్పతనం కలిగి ఉన్న మొక్కలు ఇది చాలా చోట్ల అందుబాటులో ఉండేవి. కానీ దీన్ని ఎలా సేకరించుకోవాలి, వాటిని ఎలా వాడుకోవాలి చాలామందికి తెలియదు. అయితే ఇది సేకరిస్తే ఇది మీకు బాగా దొరుకుతుందండి, లేదా మార్కెట్లో కూడా పుత్రంజీవ గింజలు అంటే మీకు ఒక 500-600 కేజీ పెడితే దొరుకుతుందేమో. కానీ మీరు దీన్ని వెంటనే ఇలా గింజల్ని వాడుకోలేరు. దీన్ని మొత్తం మీరు పగలగొట్టి దీనిలో ఉండే లోపల పప్పు తీయాలి. ఇది చూడండి, ఈ పప్పుని ఇలా తీసానండి, ఇంతసేపు ఇలా దంచి తీస్తే ఇలా ఈ పప్పు చూడండి, ఇలా లోపల ఇలాంటి గింజలు ఉంటాయి. మనము కిలో తీసుకొస్తే దాంతో ఒక 150-200 గ్రాముల గింజలు మాత్రమే ఇలా వస్తాయి. ముందు మీరు ఇలాంటి వాటిని దంచి సేకరించుకోవాలి. అంటే వీటిని ఒలిచి మీరు చేసుకోవాలి. అమ్మో మాకు ఇలా కాదండి, మీరే సేకరించి ఈ పనంతా చేసి పెట్టండి, మేము అవి తయారు చేసుకోలేము, పగలగొట్టి తీసుకోలేము, అంత మాకు సమయం ఉండదు, మీరు అందుబాటులో చేయండి అని అంటే చేయవచ్చు. బట్ దానికి అయ్యే ఖర్చును మీరు భరించాల్సి వస్తుంది. ఇక ఈ గింజల్ని మనం లేహ్యం రూపంలో తయారు చేసుకోవచ్చు, చూర్ణం రూపంలో తయారు చేసుకోవచ్చు. ఇది మనకు ఒక ఆహారం లాంటిదే కాబట్టి దీనికి పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదు. అంటే దీన్ని తింటే ఏమవుతుందో, ఎలా అవుతుందో, దానికి ఎలా తయారు చేసుకోవాలని మీరు చూర్ణం చేసుకొని, లేకపోతే లేహ్యం రూపంలో తయారు చేసుకొని, లేదంటే ట్యాబ్లెట్ రూపంలో తయారు చేసుకొని, లేదంటే మీకు ఆ గింజల్నే మీరు ఆహారంలో తినేటప్పుడు ఒక 10 గింజల్ని మీరే దాన్ని చల్లుకొని వాటితో పాటు నమిలి తినేసేయడం, ఇలా మీరు చేస్తున్నట్లయితే ముఖ్యంగా యవ్వనంగా ఉండేవాళ్ళు, పిల్లలు కావాలనుకునేవాళ్ళు, పెళ్లి చేసుకోవాలి, త్వరలో మాకు పెళ్లి చేసుకుని మంచి సంతానం కలగాలనే కోరిక ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళు, అలాగే స్త్రీలు కూడా మంచి ఆరోగ్యకరమైన అండాలు ఉత్పత్తి అవ్వాలి, మాకు పుట్టే సంతానం ఆరోగ్యకరంగా ఉండాలి, బాగుండాలి, మాకు ఎలాంటి లోపాలు, ఇప్పుడు చూడండి ఫిజికల్గా పుట్టిన వాళ్ళలో ఏదైనా లోపం ఉన్నట్లయితే పిల్లలకు వాళ్ళ జీవితాంతం వాళ్ళు భరించాల్సి వస్తుంది. అంటే అదొక నరకప్రాయమైంది. ఎందుకు ఈ జన్మర బాబు అని వాళ్ళే బాధపడాల్సిన రోజులు అవుతాయి. అలాంటి పరిస్థితి లేకుండా మీకు ఒక మంచి ఆరోగ్యమైన సంతానం కలగాలంటే ముందు మీ యొక్క వీర్య కణాలు బాగుండాలి, మీ యొక్క అండాలు బాగుండాలి. అంటే స్త్రీలకు అండాలు, పురుషులకు వీర్య కణాలు చాలా ఆరోగ్యకరంగా ఉండాలి. మరి అలాంటి వాటికి ఈ పుత్రంజీవ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని మీరు ఒక ఆహారంగా వాడండి, ఔషధం కాదు. రోజు ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా ఆ చూర్ణం చేసుకొని దాన్ని మీరు తీసుకున్నట్లయితే మీకు ఒక 3 నుంచి 6 నెలలు వాడేసరికి మీ యొక్క వీర్య కణాలు ఒక అంతులేని శక్తిని కలిగి ఉంటాయి.
మీరు వెళ్ళి సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేస్తే మీకు అసలు ఎలాంటి లోపాలు ఉండవు. మరి నేడు చాలామందికి పెళ్ళి ఆర్భాటంగా ఆరోగ్యంగా చెప్పాలంటే మంచి వీడియో షూట్లతో అద్భుతంగా మంచి ఫంక్షన్ హాల్లో భారీ ఎత్తున మేము 150 రకాల వంటలు తయారు చేశామని చెప్పుకునే విధంగా అంతా బాగుంటున్నాయి. కానీ పెళ్ళైన తర్వాత మళ్ళీ డాక్టర్ల చుట్టూనో ఎక్కడో ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూనో ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూనో తిరగాల్సిన సందర్భాలు ఈరోజు చాలామందికి ఎక్కువగా ఉంటుంది. పెళ్ళైన వాళ్ళు 2-3కి అంటే 10 మందిలో 2-3కి సమస్య వస్తుంది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకే సరిపడినంత వీర్య కణాలు అండాలు ఆరోగ్యకరంగా లేకుండా ఉంటే మళ్ళీ నెక్స్ట్ పుట్టే పిల్లలు ఇంకెంత ఆరోగ్యకరంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి వాటిని మీరు ఒక ఆహారంగా అలవాటు చేసుకోండి. మీ ఇంట్లో రకరకాల వాటిగా ఉంచుకోండి. మీకు ఇంతకుముందు ఇంకొక ఎపిసోడ్లో సఫేద్ ముస్లి అనే దాన్ని వాడుకోవడం గురించి చెప్పాం, అశ్వగంధ గురించి చెప్పినాం, ఇంకా నల్ల నేలతాడు దుంపల గురించి చెప్పినాం, కౌంచి బీజాల గురించి చెప్పినాం. సో ఇవన్నీ కూడా మనకు ఒక ఆహారం లాంటివి. ఒక మంచి యవ్వనవంతులు పెళ్లి చేసుకున్న వాళ్ళు వీటన్నిటినీ నిత్య ఆహారంలో ఉండేటట్టు చూసుకోవడం ద్వారా వాళ్లకు ఈ సంతాన దోషాలు లేకుండా సంతాన సమస్యలు లేకుండా కాపాడుకునే మార్గాలు ఉన్నాయి. మరి మీరు ఎంత ప్రయత్నం చేస్తారు, మీరు ఎన్ని వాడుకోగలుగుతారు అంటే మరి మీ దగ్గర ఉందా అండి దీనికి సంబంధించిందంటే ఉందండి, ఎవరైనా అడిగితే తప్పకుండా తయారు చేసి ఇస్తాం. మరి మీరు వాడుకోవాలి. ఎంతకాలం వాడాలి? 6 నెలలైనా మినిమం వాడుకోవాలి. ఇలాంటివన్నీ కూడా వెంటనే 1 రోజులోనో 2 రోజుల్లోనో మీ జ్వరానికి మందులు వేసుకున్నట్టు జ్వరానికి టాబ్లెట్ వేసుకోగానే తగ్గిపోయినట్టు ఇవి వెంటనే మీకు వీర్యకణాలను పెంచే వెంటనే ఆరోగ్యకరంగా అయిన అండాలను తయారు చేయలేవు. మీ యొక్క సెల్ మీ బాడీలో ఒక మంచి కణం డెవలప్ అవ్వాలంటేనే 90 నుంచి 120 రోజులు పడుతుంది. మరి అలాంటిది మీరు ఆ మాత్రం కాలం కూడా మీరు వాడకపోతే మీకు ఎలా ఫలితాలు వస్తాయి? కాబట్టి కొంతమంది దీంతో పాటు శివలింగి బీజాలని కూడా వీటిని వాడుతున్నారు. వాళ్ళు కోరుకున్న సంతానం వీటికి ఎలాంటిదంటే మీకు ఒక సంతానము వీర్యకణాలను డెవలప్ చేసేది కాబట్టి వీటికి మీరు ఒక సంకల్పం చెప్పాలి. నాకు ఒక మంచి సంతానం కలిగేటట్టు లేదా పురుష సంతానం కలిగించేటట్టు చెయ్యి, లేకపోతే నాకు స్త్రీ సంతానం కలిగేటట్టు చెయ్యి అనేసిందను మీరు ఒక మంచి సంకల్పం చెప్పి ఇలాంటి వాటిని మీరు వాడుకోగలిగితే మీ కోరిన కోరికను నెరవేర్చగలుగుతాయనే ఒక మన యొక్క సాంప్రదాయంలో మన సంకల్పం చెప్తే ఆ విధంగా నెరవేరుస్తాయనే ఫలితాలు కూడా వీటి ద్వారా ఉన్నాయని కొంతమంది వాళ్ళ యొక్క అనుభవం ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇది అంటే ఒక విత్తనం వేస్తే మొలకెత్తేది చెట్టు అయ్యేది కాబట్టి అది ప్రాణం ఉండేది కాబట్టి దీనిలో ప్రాణం ఉంది కాబట్టి ఈ ప్రాణికి మీరు ఇంకొక ప్రాణం ఉండే వ్యక్తికి మీరు చెప్తే ఎలా వాళ్ళు వింటారో ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో అలాగే ఇవి కూడా రిసీవ్ చేసుకుంటాయని ఒక అభిప్రాయం ఉంది. సో ఇది మన యొక్క భారతదేశంలో ఉండే సాంప్రదాయం అదే కదా. కాబట్టి ఇలాంటి వాటిని మీరు సేకరించుకొని ఉపయోగించుకొని మంచి ఆరోగ్యమైన సంతానాన్ని కలగాలని అలాగే మంచి వీరశక్తిని కూడా పెంచగలుగుతాయి. అంతేకాదు కాబట్టి మీ యొక్క లైంగిక జీవితం కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది, బాగుంటుంది, తృప్తికరంగా ఉంటుంది, భావప్రాప్తి బాగుంటుంది, ఎన్నో ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి వాటిని ఉపయోగించుకొని మంచి ఆరోగ్యాన్ని పొందండి. నమస్తే.